ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఐఎన్టీయూ తాండూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మేడీను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు తారాసింగ్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ హాజరయ్యారు. ఈ క్రమంలో టీవీసీ ఏర్పాటు చేసిన మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, వారి యొక్క భద్రత కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. కార్మికులందరూ తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందాలని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లాని న్యాయవాది యూత్ అధ్యక్షులు అనిల్ కుమార్, బషీరాబాద్ పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్, ఇన్ఛార్జీలు దొరిశెట్టి సత్యమూర్తి, సాయప్ప, ఎక్స్ కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, బోయ రవిరాజు, సీనియర్ నాయకులు శరణ్ బసవప్ప, కుల్వార్ నాగేష్, వాజిద్, మియా మోయిజ్ బేగ్, మహిళా టౌన్ సెక్రటరీ అమీనా బేగం, పర్వీన్ బాను, కుర్ఫోత్ కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం గతంలో చూసినట్లయితే మరి కార్మికులను పట్టించుకునే ప్రభుత్వం ఉండేది కాదు. మరి తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. దాంట్లో మెంబర్గా ఉంటే కార్మిక సంఘంలో వాళ్ళ ఇద్దరు కూతుళ్లకు 30,000 రూపాయలు వివాహ కానుక కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా 2 కాల్పులకు కూడా 30,000 కూడా తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తుంది. ఎవరైతే సహజ మరణం పొందుతారో కార్మిక శాఖలో ఉండి వాళ్ళకు 1,30,000 ఉంటే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికి 2 లక్షలకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రమాదవశాలు చనిపోతారో కార్మికులు 6 లక్షలు ఉంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 లక్షలకు పెంచింది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంచింది. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఈ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం, వాళ్ళ హక్కుల కోసం ఉంటారు. కాబట్టి ముందనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కార్మిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో, ఏమైతే లేబర్ కార్డు మెంబర్లో పేరు ఉంటారో వాళ్ళకు కూడా ఇంట్లో డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాం ఖచ్చితంగా రాబోయే రోజులు అని చెప్పడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంది. కాబట్టి మరియు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మన నరసింహ గౌడ్ గారు కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాత్రి పగలు 24 గంటలు కష్టపడి కార్మికులకు ఎవరు అడిగే నాదుడే లేడు అనే విషయంలో ఈరోజు ప్రపంచం మొత్తంలో మేడేను కార్మిక దినోత్సవంగా చేసి ఈ మేడే పండుగను జరుపుకోవడం జరుగుతుంది. కార్మికులు పని చేయడానికి ముందున్న వారి యొక్క శ్రమను ఎవరైతే ఉన్నారో ఉన్నవాళ్ళు వాళ్ళ శ్రమను దోచుకొని వారితో పని చేయించుకున్నాక, విద్యాచారం చేయించుకున్నాక వారికి కావాల్సిన సౌకర్యాలు, కనీసం వారి కుటుంబానికి కావాల్సిన సౌకర్యాలను కూడా కల్పించకుండా ఉండడం, ఆ సౌకర్యాల కోసం మరి వాళ్ళందరూ కొట్లాడి సాధించుకున్న హక్కు ఈ మేడే. మొన్ననే మనం ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కార్మికులకు ఎక్కడ కూడా ఏ విధంగా అన్యాయం జరిపోతున్న ఉద్దేశంలో ఏదైతే అనవసరంగా చనిపోతారో కార్మికులు యాక్సిడెంట్లలో ఇతరత్ర కార్యక్రమాలు చనిపోతే వారికి 10 లక్షల బీమా కార్యక్రమాన్ని అందించడం, మరి అంగవైకల్యంగా ఏమన్నా కాలు చేయి అటువంటివి పోతే కూడా అటువంటి వాళ్ళకు కూడా డబ్బు బీమా చేయడం, మరి ఏ ఇతర కార్యక్రమాలు ఉన్నా మరి అందరికీ వారి హక్కును కల్పించి మరి ప్రోత్సహించడం, మరి కార్మికుల యొక్క పిల్లలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.